పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, మరోవైపు మిలియన్ల అభిమానుల ఆరాధ్యుడు. కానీ తాజాగా ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పు జనసేన వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ చాలా పరిమితంగా వ్యవహరిస్తున్నారని. ఇక ఇదే సమయంలో ఆయన నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ పైన టికెట్ రేట్ హైక్ కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఇవాళ మనం ఈ రెండు విషయాలపైన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. గత 6 నెలల్లో పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్గా ఉండేవారు. అనేక సమస్యలపైన ఆయన స్పందించారు, విమర్శించారు, ప్రశ్నించారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన చాలా సైలెంట్గా మారిపోయారు. ప్రత్యేకంగా 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటి రోజే ఆయన సభకు హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాలు చెప్పినా పార్టీలో మాత్రం ఇది పెద్ద చర్చ అయింది. 2వ రోజు వెళ్ళినప్పటికీ కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి ముక్తసరిగా ముగించారు. ఇది ఎందుకు జరిగింది అని ఇప్పుడంతా ప్రశ్నిస్తున్నారు. ప్రధాన కారణంగా సుగాలి ప్రీతి విషయం చెబుతున్నారు. ఆమె కుటుంబానికి ఇచ్చిన హామీను పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో పవన్ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వల్ల పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురయ్యారని చెబుతున్నారు జనసేన వర్గాలు. అంతేకాదు ఈ ట్రోల్స్ వెనుక కొన్ని పార్టీల నాయకుల ప్రమేయం ఉందని కూడా భావిస్తున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే జగన్ స్వయంగా పవన్ పైన కామెంట్స్ చేయొద్దు అని ఆదేశించడంతో వైసీపీ నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం పవన్ పైన దాడులు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల వల్లే కలెక్టర్ల సదస్సులో ఆయన పరిమితంగా ప్రవర్తించారని, తన మనసులో ఉన్న మాటలను బయట పెట్టలేదని చెబుతున్నారు. జనసేనలోనూ రాజకీయ పరిశీలకులలోనూ ఇప్పుడున్న ప్రశ్న, పవన్ పరిమితం కావడానికి అసలు కారణం ఇదేనా అని. ఇక ఇలాంటి పరిస్థితులకు చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకొని ఫుల్ స్టాప్ పెట్టాలనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇలా రాజకీయంగా పవన్ కళ్యాణ్ పరిమితంగా వ్యవహరిస్తున్న సినిమాటిక్గా మాత్రం అపరిమిత క్రేజ్ కొనసాగుతోంది. ఎందుకంటే ఆయన నటించిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఓజీ విడుదల కానుంది. అమెరికాలో ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం అర్ధరాత్రి 1 గంట నుంచే బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. ప్రత్యేకంగా బెనిఫిట్ షో టికెట్ ధరను 1000 రూపాయలకు అనుమతించారు. ఇది పవన్ అభిమానులకు మామూలు విషయం అయితే కాదు, ఫెస్టివల్ లాంటిది. అలాగే సినిమా రిలీజ్ డేట్ నుండి అక్టోబర్ వరకు మొత్తం 10 రోజుల పాటు టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లో 125 రూపాయలు, మల్టీప్లెక్స్లో 150 రూపాయలు అదనంగా వసూలు చేయొచ్చు. ఇటీవల తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడ పవన్ అభిమానులు నిరాశ చెందారు. కానీ ఏపీలో మాత్రం ఓజీకి ప్రత్యేక గౌరవాన్ని చూపించారు. దాంతో పవన్ క్రేజ్ ఎంత ఉందో మరోసారి నిరూపితమైంది. ఆయన రాజకీయంగా పరిమితమైన సినీ క్రేజ్ మాత్రం అపరిమితంగానే కొనసాగుతూ ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ రాజకీయంగా పరిమితంగా వ్యవహరించడం వెనుక విమర్శలు, సోషల్ మీడియా ఒత్తిళ్లు ఉన్నా సినిమాటిక్గా మాత్రం ఆయన పవర్ ఇలాగే కొనసాగుతుంది. ఓజీ టికెట్ రేట్ల హైక్తో పాటు బెనిఫిట్ షోలు ఆయన క్రేజ్కు నిదర్శనం. ఇక ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అయితే కనుక పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత ఎత్తుకు వెళ్ళడం పక్కా. మరి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ పరిమితం కావడానికి అసలు కారణం అదేనా, లేక ఇంకేదైనా ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.